వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. నిన్న అంతా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ, ఈ ఈశ్వర్ సాయిది, మాధురి రాథోడ్ది. వీళ్ళిద్దరు ఇష్యూ స్టార్ట్ అయ్యి ఇది టర్న్ అయిపోయి వాళ్ళ వైఫ్ మీదకి వచ్చేసింది. మరి ఎందుకు వాళ్ళ వైఫ్ మీదకి వచ్చిందంటే ఆవిడ మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. నిన్న సోషల్ మీడియా ముందుకు వచ్చి ఒక పెద్ద వీరంగం సృష్టించింది. సో ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తా, తర్వాత మీరు ఎవరి తప్పు ఉంది ఎవరిది రైట్ ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి బేసిక్గా వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అది పట్టుకుందామని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేశారు. వేములవాడలోని రెడ్డి భవన్లో దొరికారు. ఇక్కడ వరకు ఒకటే బాగానే ఉంది. తర్వాత వీళ్ళందరూ సడన్గా వెళ్ళి వీడియోలు తీసుకుంటూ అక్కడ రచ్చరచ్చ చేసి సోషల్ మీడియాలో మొత్తం అప్లోడ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ సోషల్ మీడియా ముందుకు వచ్చి మా ఆయన మంచోడు, మా ఆయన బంగారం, మా ఆయన అమాయకుడు, మా ఆయన ఎండి అని చెప్పేసి వాళ్ళ ఆయన్ని మొత్తం వెనకేసుకొని వచ్చింది. అసలు మా ఆయన ఏం చేయలేదు, ఆమె మీద పడిపోయింది, మరి మీద పడితే నేనేం చేయను అని చెప్పేసి మా ఆయన చెప్తున్నాడు. ఇంత మంచోడు మా ఆయన, అసలు తాగే అలవాటే లేదు అని. మంచోడైతే రూమ్లో ఎందుకు దొరుకుతాడు? ఫస్ట్ థింగ్. పైగా ఆ రూమ్లో ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు. వాళ్ళ అవతారాలు చూశారు ఒకసారి. మీ ఆయన మంచోడు కదా, ఏ అవతారంతో బయటకు వచ్చాడు వీడియోలో నీకు కనిపించింది కదా. షార్ట్ వేసుకొని బాత్రూంలో నుంచి బయటకు వచ్చాడు. సో ఇక్కడ జరిగిన ఇష్యూ అంతా చూసుకుంటే తప్పు ఒక్కళ్ళ మీద నెట్టకూడదు, ఇద్దరిది తప్పు ఉంది బేసిక్గా. సో అని చెప్పేసి నేను అదొకటే చెప్పదలుచుకున్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు రాయదుర్గ పోలీస్ స్టేషన్లో వీళ్ళు సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు. సో అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత రాయదుర్గ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా మా మీద దాడి చేశారు అని చెప్పేసి ఆ వీడియోలో క్లియర్గా చూస్తుంటే ఎవరు ఏం చేశారని క్లియర్గా కనిపిస్తుంది. బట్ వాళ్ళ కోపం అలాంటిది కాబట్టి వెళ్ళి రాయదుర్గ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, ఇది మా పరిధిలోకి రాదు, ఈ కేసు జరిగింది వేములవాడలో కాబట్టి అక్కడ ఆ ఏరియా లిమిట్స్లో వస్తుంది, మేమేం చేయలేము దీనికి సంబంధించి. పైగా ఈ ఇన్సిడెంట్లు అంతా క్లమ్జీగా ఉందని చెప్పేసి పోలీస్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించారా లేదా అనేది ఇంకా వాళ్ళు వెళ్తారు. వేములవాడలో కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్ళారు వీళ్ళు సిస్టర్స్. ఇంకా ఈ శరణ్య మన మాధురి రాథోడ్ కూడా తను కూడా వేములవాడలో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కేసు అయిపోయింది ఇప్పుడు ఇది. ఆమె ఒక ఎస్టీ బిడ్డ, లంబాడి బిడ్డ కాబట్టి సో నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి నన్ను దూషించారు, నా కులం పేరుతో నన్ను దూషించారు అని చెప్పేసి, నన్ను తిట్టారు అని చెప్పేసి, అసభ్యకరంగా మాట్లాడారు అని చెప్పేసి, నన్ను కొట్టారు అని చెప్పేసి ఆవిడ వేములవాడ పోలీస్ స్టేషన్లో మాధురి రాథోడ్ కంప్లైంట్ ఇస్తుందని కూడా తెలుస్తుంది. సో బేసిక్గా ఇది జరిగింది. ఇద్దరు వాళ్ళ వైఫ్ శరణ్య వీళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. మాధురి రాథోడ్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. నిన్న ఇష్యూ పెద్ద మనుషుల దగ్గరకు కూడా వెళ్ళింది. మరి ఏంటి దీనికి సంబంధించింది ఇంకా పోలీస్ వాళ్ళు ఏం చేస్తారనేది ఇంకా బయటికి రావాలి. బేసిక్గా చూసుకుంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మేజర్ అయిన వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే అది తప్పు కాదు అని చెప్పింది. ఆ పర్సెప్షన్లో అయితే వీళ్ళు కేసు తీసుకోవడానికి మేబీ ఏం లేదు అని అనుకుంటున్నాను. ఇది లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో వాళ్ళకే తెలియాలి. సో ఇది జరిగింది. వీళ్ళిద్దరు కేసులు పెట్టేసుకొని మొత్తం రచ్చరచ్చ చేసుకుంటున్నారు. ఒక చిన్న విషయం, వాళ్ళ హస్బెండ్ అంటే అంత ఇష్టం ఉంటే ముందే ఇంత వైరల్ ఈ సోషల్ మీడియాలో పెట్టకుండా డైరెక్ట్గా వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోయి ఉండేది. ఇవన్నీ చేసిన తర్వాత అంత రచ్చరచ్చ చేసి మళ్ళీ మా ఆయన నేను కలిసి ఉండాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పేసి అని అంటుంది. తన వర్షన్ ఏంటంటే ఇంకోటి ఫోక్ ఇండస్ట్రీని మొత్తం తను బ్లేమ్ చేస్తుంది. అది కొంచెం నచ్చలేదు. ఫోక్ ఇండస్ట్రీ ఏం చేసింది, అది ఇండివిజువల్, అది వాళ్ళ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, వాళ్ళు తప్పు చేశారు, అక్కడి వరకే ఉంటుంది. ఫోక్ ఇండస్ట్రీలో అంతే, అందరు ఇంతే ఉంటారు అని చెప్పేసి కొంచెం మాట్లాడింది. అక్కడ కొంచెం తప్పు అనిపించింది. ఇది జరిగిన ఇష్యూ మొత్తం ఇది. మీరేమనుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.